ఉంటుందన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. RRR కానీ KGF కానీ బాహుబలి కానీ అలాంటి సీన్ మాత్రం ఇప్పుడు దగ్గర ఏ డైరెక్టర్ కూడా తీయలేదు. సో వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఏ సూర్య గారు మీకు దండం పెట్టను, కానీ దండేసి దండం పెడతా. ఏమైనా యాడ్ చేసినా పోలీస్ గెటప్లో బాబా టెరఫిక్ అన్న మూవ్ అయితే. అంటే ఇంటర్వెల్లో ఒక ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది అన్న, అసలు ఆ సీన్కి మాత్రం మనం బ్లడ్ పెట్టచ్చు. అంటే ఇట్లా గూస్ బాంబ్ ఉంటుంది ఆ సీట్లో ఆటోమేటిక్. ఎస్పెషల్లీ మూవీలో చెప్పాలంటే BGM అన్న బాబా ఏమైనా కొట్టిండా, ఏం 90 దాగి కొట్టిండో ఏం దాగి కొట్టిండో మాత్రం అరాచకం సృష్టించిండని చెప్పుకోవాలి. BGM మాత్రం ఎస్పెషల్లీ గుద్ద రాంపన్న. సినిమా ఎలా ఉంది అంటే థర్స్డే వచ్చింది కదా, ఈ వీక్ అంతా మూవీ పెద్ద మూవీస్ ఏం లేవు. ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది ఆ మూవీ. 100%కి 200% ఫ్యామిలీ వచ్చి చూడవలసిన మూవీ ఏదైనా ఉందంటే సరిపోదా శనివారం. అంటే సాంగ్స్ కొన్ని బాగాలేవన్న, అంటే మనం మా సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో సాంగ్స్ ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి, కాకపోతే అంతగా మనకు సాంగ్స్ ఎక్కలేదు, కానీ స్టోరీ మాత్రం 100% ఎక్కుద్ది మనకు. ఎక్సలెంట్ ఉంది మూవీ. నాని గురించి మాట్లాడే కన్నా ఫస్ట్ పాయింట్ సూర్య గురించి మాట్లాడాలి. సూర్య విలనిజానికి అమ్మ మొగుడు చూపెట్టాడు సూర్య అయితే ఎక్సలెంట్ ఉంది. నాని కన్నా నేను మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి బాయ్, ఎక్సలెంట్. వివేక్ యాత్ర కూడా ఎక్సలెంట్ తీసేశారు, మామూలుగా లేదు బాయ్ సినిమా అయితే. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కానీ శనివారం అనుకుంటే సినిమా చూస్తే తెలిసిందే శనివారం కాదు ఈరోజు గురువారం అనేది వచ్చిందని. చాలామంది లాగ్ ఉంది, కొంచెం లాగ్ అనిపించింది భయ, కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ల సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటిగా లేదు భయ, కానీ ఏదో పోలో వెళ్తూ ఉంటుంది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు మూవీలో. వీరేన్ ఉంది కానీ స్టోరీ ఉండదు. అంటే వాళ్ళ మడతలే భయ, చిన్నప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు అన్నమాట, మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుస్తారు అన్నమాట. అది స్టోరీ నార్మల్గా అనిపిస్తుంది. నీకు ఎవడో సినిమా ఒకటి కలిసిద్ది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తూ ఉంటాయి, అన్ని నార్మల్గానే ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకున్నా డిఫరెన్స్గానే తీస్తాడు, డిఫరెన్స్గానే ఉంది సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఏ సూర్య అమ్మ మొగుడిని చూపెట్టాడు సూర్య. అది మ్యూజియం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్సలెంట్ తీశాడు వివేక్ యాత్ర అయితే ఎక్సలెంట్ భయ. దాని గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని మించే ఉంది భయ, దానికి వాళ్ళకి నచ్చవచ్చు. నాకైతే ఇది ఎక్సలెంట్ నచ్చింది నాకైతే. నాని కంబ్యాక్ మాస్ ఎలిమెంట్స్ దసరా తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ సరిపోతే శనివారంలో మనం చూస్తాం అనమాట. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్గా మనకి ఒక కొత్త కాన్సెప్ట్ చూస్తున్నట్టు ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఒక శనివారం మాత్రం కొట్టది అనేది కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అదే కాన్సెప్ట్తో ఉంటుంది. దానిలో ఒక జనాల దగ్గర మనమేం లీడ్గా నేను ఉండాలి అన్నట్టుగా స్టోరీ ఉంటుంది. ఎక్కువ భయస్థుడి దగ్గర ధైర్యంగా ఉండాలి, నేనే ధైర్యంగా ఉన్నట్టుగా స్టోరీ పరంగా ఉంటుంది. దాంట్లో మాకు మాస్ ఎలిమెంట్స్ బాగా రివీల్ చేస్తారు బై ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. దానిలో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ మెయిన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దానిలో ఒక ప్రామిస్ వల్లే శనివారం మాత్రం కొట్టదు అనేది కాన్సెప్ట్. అది మాత్రం హైలైట్. ఎందుకంటే హైలైట్ ఏదని చెప్పాలంటే ఒక శనివారం మాత్రం కొట్టదని హైలైట్. ఒక వారంలో శనివారం మనం కొట్టాలంటే ఒక శనివారం వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడు కొట్టాలి. అదే బాగా రివీల్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను శుక్రవారం వచ్చిందంటే నేను సినిమాకి రావాలి కంపల్సరీ ఒక శుక్రవారం. అలాగే ఒక్కొక్కరికి ఒక డే అనేది ఒక ఫిక్స్ అయి ఉంటుంది. అలాగా మనకి దీనిలో శనివారం మాత్రం కొట్టదని ఒక రివీల్ చేశారు బాగా. ఆత్రి గారు డైరెక్టర్ గారు బాగా మీరు ఒక కొత్త కాన్సెప్ట్ మీకు తీసుకొచ్చారు భయ్య. మీరు యాక్సెంట్ అనిపించింది. దీంట్లో మనకి సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. సూర్య గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ కామెడీ జనరేట్ అవుతుంది. ఒక పక్కన మాస్ ఎలిమెంట్స్ కూడా సూర్య గారితో మనకి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మూవీ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం మెయిన్ లీడ్గా పెట్టారు. ఈ హీరోయిన్ క్యారెక్టర్ కూడా మనకి బాగా అంటే దీనిలో రొమాన్స్ మనకి అంతగా ఏం పెట్టలేదు, కానీ సాంగ్స్ మొత్తం అంత ఏమి ఉండవు. స్టోరీ పరంగా చూడాలంటే శనివారం మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు. మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది నాకు. మదర్ సెంటిమెంట్ నాన్నగారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం బాడీ లాంగ్వేజ్ ఆ లుక్స్ మాస్ ఎలిమెంట్స్ మొత్తం బాగా కొత్తగా కనిపించే మనకి బాగుంది భయ్య మూవీ.